ఒక వ్యక్తి అభిప్రాయం అడిగారంటే నమ్మకం, విశ్వాసం మాత్రమే. దానికి పురుష ప్రయత్నం ఉండాలి. కర్మ సిద్ధాంతం అనేక విధాలుగా చెప్పుకోవచ్చు. ప్రకృతి విధానం, నీకు అతీతంగా ఉన్నది ఏదో అని కర్మ విధానం. అట్లాగే వ్యవహారంలో ప్రతి క్షణం, ప్రతిరోజు నిత్యకృత్య దైనందిక కార్యక్రమాలు చేయడం కర్మ. కర్మ చేసేవాడు కర్మ చేయుట, కర్మ అనుభవించుట. అంటే కర్త కర్మ క్రియ. అనుభవించాడు తాను, అనుభవబడేది తానే, అనుభవించుట తానే. తన కర్మ తానే అనుభవిస్తున్నప్పుడు తానే స్వయంగా ఉన్నాడు. తానే నేనున్నాను, మీరున్నారు, వారు వీరు అందరూ ఉన్నారని మాట్లాడటం, గమనించటం, గుర్తించటం, తెలుసుకోవటం సహజమే. అన్నీ తానే. నిద్రపోయేది, మేల్కొనేది తానే. ఇదో కర్మ. కళ్ళు కన్నడం, కళ్ళు దీర్ఘంగా, స్వల్పంగా, మంచి చెడులతో భయభ్రాంతులు చేయటం కళ్ళకు లక్షణం. అది సహజమే. మెలకువలో దేహ సంబంధించిన జ్ఞానేంద్రాలు, కర్మేంద్రాలతో ఈ పనులన్నీ జరుగుతుంటాయి. అప్పుడు కర్మ అంటే పని, కర్మ అంటే కదలిక, కర్మ అంటే జరుగుట, చలనము. అనేక రకాలుగా అనేక పర్యాపదాల్లో వాడుతూ ఉంటాం. నీ కర్మ బాగోలేదురా, మంచి రోజు రాదు. అరే నీ కర్మ బాగుందిరా, మంచి రోజు చూడరా, చక్కగా ఏదైనా పని చేసుకో, కలిసి వస్తుంది అంటాడు. ఈ కర్మ విధానం అనేక విధాల మానవాళికి, మానవ సమాజంలో రకరకాలుగా ఉపయోగించడం. ముఖ్యంగా అనుభవించబడింది అనుభవించేవాడుగా తానే ఉన్నాడు. నేను ఉన్నాను కనుక ఆకలేదు. నేనున్నానంటే కదలిక, కర్మ. ఆకలైంది దేనికి? దేవధర్మం. ఆకలితో దెబ్బగైంది దేనికి? దేవధర్మం. అని గ్రహించిందేది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. నా భావించేవాడు, అనుకునేవాడు, మన్నం చేసేవాడు, తలంచేవాడు, సంకల్పించేవాడు అన్నీ తానే. ఇక కర్మ గమనించాడా, గమనించకుండా కర్మ ఉందా? ఏ వ్యక్తి ఎప్పుడెన్నో, ఏ మనిషి ఎప్పుడెన్నో కర్మ చేయక తప్పదు. ఊపిరి ఉన్నంత వరకు, దేహ పర్యంతం, ప్రాణం ఉన్నంత వరకు కర్మ చేయడం తప్పదు. అప్పుడు కర్మ అనేది ప్రకృతి విధానం. అంటే భూకంపాలు వస్తాయి సహజం, తుఫాన్లు వస్తాయి సహజం, అట్లాగే అగ్ని జాలు వస్తాయి, చెట్లు రాపిల్లో గాలి సహకారంతో మంటలు తగలబడతాం సహజమే. ఎక్కడో ఎప్పుడో అనే విధంగా అన్ని చోట్ల అగ్ని ఉంది. అడవులు ఉన్నంత మేర అగ్ని తప్పదు. అలాగే నిప్పు తయారు చేయటంలో ప్రమాదం, చేయటంలో సులభం, కానీ అగ్ని ఎప్పుడు ప్రమాదమే. వ్యక్తులు ప్రమాదమా కాదంటే ఎక్కువ వ్యక్తులు చూసినా కళ్ళు పోతాయి, అదే ప్రమాదం. అంటే పంచభూతాలతో కూడిన ఈ శరీరము, ఈ దేహము ఈ విధంగా పనిచేసిన చేయకపోయినా సుఖం దుఃఖం, మంచి చెడు, పాప పుణ్యాలు తప్పవు. ఎంతటి మహనీయుడైనప్పటికీ కూడా కర్మ సిద్ధాంతం అనుకోండి, కర్మ విశ్వాసం అనుకోండి, కర్మ ఉంది లేదనుకోండి, అనుభవించక తప్పదు. ఇది అందరికీ స్వానుభవమే. మన గత ఋషుల్లో కర్మను అనుభవించారు, పరిష్కారం కొద్ది గొప్ప చేయగలిగారు. అది శాస్త్రమే కాదు. అనారోగ్యం కర్మ. పూర్తి ఆరోగ్యం, దేహ పర్యంతం
జల్